నమస్కారం. యమునా తీరాన ప్రభవించిన విశ్వ కళా వైభవం దశ దిశలా వ్యాపిస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా సాగుతున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవం యావత్ మానవాళికి శాంతి సందేశం పంపుతోంది. 155 దేశాల సంగీత తరంగాలు, నృత్య సోయగాల్ని విశ్వవ్యాప్తం చేస్తూ రెండో రోజు అట్టహాసంగా సాగిన కళా సంబరం వేర్వేరు దేశాలు, జాతుల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేయడంలో తనదైన పాత్ర పోషించింది. ఆ దిశగా మరింత తోడ్పాటు అందించేలా సాయంత్రం మరోమారు సాంస్కృతిక మాధుర్యాన్ని అందరికీ పంచేందుకు సిద్దమవుతోంది. రెండో రోజు అదే సౌరభం, అదే వైభవం. విశ్వ కళా ఉత్సవానికి ఆతిథ్యమిచ్చిన యమునా తీరం మరిన్ని సాంస్కృతిక సొబగులు అద్దుకుంది. ప్రపంచ కళల్ని అందరికీ పరిచయం చేస్తూ భారతీయతను యావత్ మానవాళికి చాటి చెబుతూ ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 35 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవం అట్టహాసంగా సాగుతోంది. తొలి రోజైన శుక్రవారం నాడు సాంస్కృతిక కుంభమేళాను తలపించేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ రెండో రోజు అదే రీతిలో ముందుకు సాగింది. మరెన్నో దేశాల సంస్కృతులకు పరిచయ వేదికగా నిలిచి వసుధైక కుటుంబ కళను సాకారం చేసుకునే దిశగా మరో అడుగు వేసింది. ప్రపంచ సంస్కృతి ఉత్సవం రెండో రోజు కార్యక్రమం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రారంభమైంది. తొలి రోజు తరహాలోనే 1050 మంది పండితుల వేదఘోషతో యమునా తీరం ప్రతిధ్వనించింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా అందిన వేదాలు, సంప్రదాయాల్ని తలుచుకుని యావత్ భారతం గర్వపడింది. ప్రపంచ సంస్కృతి ఉత్సవం రెండో రోజున గురుపూజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్ని సంప్రదాయాల్లోని వైశిష్ట్యాన్ని కీర్తిస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కు చెందిన 15,000 మంది వాలంటీర్లు సంయుక్తంగా చేసిన ప్రార్థన అందరిలో ఆధ్యాత్మిక భావనను రెట్టింపు చేసింది. श्री शंकराचार्यमथास्य पद्मपादञ्च हस्तामलकञ्च शिष्यं तं त्रोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि. श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादम्. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రాండ్ సింఫనీ సంస్కృతి ఉత్సవానికి వచ్చిన లక్షలాది మందిని సమ్మోహనపరిచింది. వేరువేరు దేశాలకు చెందిన 8,500 మంది కళాకారులు 50 రకాల సంగీత వాయిద్యాలను ఒకేసారి శృతి చేయగా యమునా తీరం సుస్వర సంద్రంగా మారింది.
మనకు మార్గదర్శనం చేస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలవడమే ధర్మానికున్న అసలైన ఉద్దేశమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. యమునా తీరాన నిర్వహిస్తున్న సంస్కృతి ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. We need to wake up to the human values that all religions have been talking all through the ages. धर्म का अर्थ यही है जो हमको थामे रखें, गिरने से ऊपर उठा के रखें, मगर हम भूल भाल गए इन सब चीज को. जैसे मैंने कल बताया 5 चीजें हम सबको जोड़ती है. एक तो क्रीड़ा, दूसरी कला और तीसरा व्यापार और चौथा विचार और विज्ञान. समझो विचार माने विज्ञान. 5वीं चीज है अध्यात्म, जो सभी धर्म का सार है. उस अध्यात्म का एक सम्मेलन यहाँ चल रहा है. 8,500 మంది కళాకారుల్ని 50 రకాల సంగీత వాయిద్యాల్ని ఒకేసారి శృతి చేసే గ్రాండ్ సింఫనీని మరోమారు నిర్వహించగా ప్రేక్షక గణం సంగీత సంద్రంలో మునిగి తేలింది. జిల్లాకో యాస, రాష్ట్రానికో భాష, ప్రాంతాలతో పాటే ఆహారం, వస్త్రాలంకరణ, సంగీతం, ఆటపాటలు అన్నింటా మార్పే. ఇంతటి అపార వైవిధ్యం అశేష జనభారతం సొంతం. మనకు మాత్రమే ప్రత్యేకమైన విశిష్టమైన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ మరో అడుగు ముందుకేసింది. ప్రపంచ సంస్కృతి ఉత్సవం తొలి రోజున దేశ కళా వైభవాన్ని, భారతీయతను దిగంతాలకు పరిచయం చేసిన ఆ సంస్థ రెండో రోజు అదే జోరు కొనసాగించింది. తద్వారా యావత్ భారతాన్ని మరోమారు గర్వపడేలా చేసింది. విశ్వ కళా వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపల్ని చూసి మురిసిపోయేలా చేసింది. భారత్ విభిన్న జాతుల కలబోత, వందల భాషల సమ్మేళనం, వేల రుచుల అక్షయ పాత్ర, ఇలా మరెక్కడా లేనన్ని వైరుధ్యాలు భారత్ సొంతం. వైవిధ్యాలన్నింటినీ ఒక్కడి చేస్తూ ఐక్య భారతాన్ని ముందుకు నడపడంలో పూర్వీకులు అందించిన సంస్కృతిది కీలక పాత్ర. ఏకతా మంత్రాన్ని ప్రబోధిస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతి కుసుమాలు విరబూయించడంలో దిక్సూచి కాగల భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్. ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవం వేదికగా దేశ కళా వైభవాన్ని, తద్వారా భారతీయలోని గొప్పతనాన్ని దశ దిశగా వ్యాపింపచేస్తోంది. నాదస్వరం దక్షిణ భారతాన సుపరిచితమైన వాయిద్యం. ఆలయంలో చిన్నపాటి పూజ మొదలు 2 జీవితాల్ని ఒక్కటి చేసే వివాహం వరకు నాదస్వరం లేని వేడుక అసంపూర్ణం. ప్రపంచంలోని నాన్ బ్రాస్ అకౌస్టిక్ సాధనాల్లో అత్యంత బిగ్గరదైన వాయిద్యంగా పేరొందిన నాదస్వరాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసింది విశ్వకళా సంబరం. 50 మంది నాదస్వర వాయిద్యకారుల బృందం చేసిన ప్రదర్శన యమునా తీరాన్ని దక్షిణ భారత సంగీతంతో హోరెత్తించింది. ఒయ్యారం, సుకుమారత్వం, హావభావాలకు ప్రత్యేక పేరు ఒడిస్సీ నృత్యం.
భారత్లోని 8 సంప్రదాయ నృత్య రీతుల్లో ఒకటైన ఈ నాట్యంలోని రమణీయతను ప్రపంచానికి చాటి చెప్పింది సంస్కృతి ఉత్సవం. 1600 మంది ఒడిస్సా కళాకారుల బృందం లయబద్ధంగా చేసిన దశావతార నృత్యం చూపరుల్ని కళ్ళు తిప్పుకోనియకుండా చేసింది. केशव धृत भृगुपति रूप जय जगदीश हरे. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక కోణాన్ని, త్యాగ స్ఫూర్తిని చాటి చెప్పింది పంతి జానపద నృత్యం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన 1000 మంది కళాకారుల బృందం కబీర్, రామ్దాస్, దాదు వంటి సద్గురువుల ప్రబోధాల్ని నృత్య రూపంలో తెలియజెప్పింది. మారూని ఈశాన్య భారతవాసుల సంస్కృతిలో భాగమైన నేపాలీ నృత్యం. సిక్కింలోనే అత్యంత పురాతనమైన, ప్రసిద్ధి చెందిన ఈ నృత్యాన్ని లక్షలాది మందికి కనువిందు చేసేలా ప్రదర్శించింది 350 మంది కళాకారుల బృందం. మధ్యప్రదేశ్లోని ధూలియా గిరిజనుల సంగీత వాయిద్యమైన గుండుంతో 250 మంది జానపద కళాకారులు మోగించిన బాజా అందరినీ ఉత్సాహపరిచింది. పంజాబ్కు మాత్రమే ప్రత్యేకమైన భాంగ్రా నృత్యంలోని విలక్షణతను యావత్ ప్రపంచానికి తెలియజెప్పింది విశ్వకళా సంబరం. రంగురంగుల దుస్తుల్లో ఉత్సాహంగా నాట్యం చేసిన 1150 మంది కళాకారుల బృందం వీక్షకులు అందరితో భల్లే భల్లే అనిపించింది. మరాఠా సంగీతంలో ప్రధానమైంది ఢంగారీ ఢోల్. మహారాష్ట్ర నుంచి వచ్చిన 1000 మంది కళాకారుల బృందం
భారతీయ కళా వైభవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేలా ఢంగారీ డోళ్లతో ప్రదర్శన ఇచ్చింది. దిక్కులు పిక్కటిల్లేలా డోళ్లు వాయిస్తూ యమునా తీరాన్ని హోరెత్తించింది. రష్యా జానపద నృత్యాలు, స్విస్ సంగీత వాయిద్యాలు, చైనా సంప్రదాయ పాటలు, షావోలిన్ కుంఫు విన్యాసాలు వీటన్నింటికీ వేదికైంది ప్రపంచ సంస్కృతి ఉత్సవం. ఇవే కాదు, మరెన్నో దేశాల కళారీతుల పరస్పర పరిచయానికి కేంద్రమైంది. వసుధైక కుటుంబం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ నమ్మిన సూత్రం. భారతీయ చరిత్రలో తరతరాలుగా వినిపిస్తున్న ఈ నినాదాన్ని నిజం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్న ఆయన ప్రపంచ సంస్కృతి ఉత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళలన్నింటినీ ఒకే వేదికపైకి చేర్చి ఆయా దేశాల మధ్య సాంస్కృతిక వారధి నిర్మాణానికి యత్నిస్తున్నారు. ఈ దశలో ప్రపంచ సంస్కృతి ఉత్సవం తొలి రోజున కీలక విజయం సాధించిన శ్రీ రవిశంకర్ అంతర్జాతీయ కళా వైభవాన్ని చాటటంలో రెండో రోజు అదే పరంపర కొనసాగించారు. అనేక దేశాల కళాకారుల్ని ఒక్క చోటకు చేర్చి వారి వారి సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచ వ్యాప్తం చేశారు. థాయిలాండ్ నుంచి వచ్చిన 150 మంది కళాకారుల బృందం ఖోల్ నృత్య ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకుంది. రష్యా నుంచి వచ్చిన 300 మంది కళాకారుల బృందం తమ దేశ సంప్రదాయ జానపద కళింకా నృత్యాన్ని చేశారు. బెలారస్ నుంచి వచ్చిన 50 మంది కళాకారుల బృందం సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శనతో వీక్షకుల్ని చూపు తిప్పుకోనీయకుండా చేసింది. స్విట్జర్లాండ్ కు చెందిన సంప్రదాయ సంగీత పరికరం ఆల్పెయిడ్ హార్న్తో ఆ దేశ కళాకారుల బృందం ఇచ్చిన ప్రదర్శన సంస్కృతి ఉత్సవానికి వేదికైన యమునా తీరాన్ని ప్రతిధ్వనింపజేసింది.
పశ్చిమాసియా కళా వైభవ ప్రదర్శనకు వేదికైంది ప్రపంచ సంస్కృతి ఉత్సవం. ఆ ప్రాంతం నుంచి తరలివచ్చిన 200 మంది కళాకారుల బృందం ఏకతా గీతాన్ని ఆలపించారు. హంగేరీ జానపద నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. సంగీతంలోని మాధుర్యాన్ని చాటుతూ చైనాకు చెందిన 1000 మంది గాయకులు సంయుక్తంగా ఆలపించిన గీతా లహరి ప్రపంచ సంస్కృతి ఉత్సవానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధ కళలకు ప్రసిద్ధిగాంచిన చైనాలోని షావోలిన్ సాధువులు చేసిన కుంఫు ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.